ఖర్చు 8, గౌరవం 1, అవమానం 2. 25 నుంచి 26 వరకు ఈ రాశివారికి షష్టమ బృహస్పతి యొక్క సంచారం, సప్తమంలోకి గురుబలం రావటం చాలా మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. కానీ 25 నుంచి 26 వరకు కూడా మకర రాశి వారికి అనుకున్నంత గ్రోత్, అసలు డెవలప్మెంట్ అని చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మనం అనుకున్నట్టు ధనుర్రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల్లో సంచరించేటువంటి ఏలినాటి శని ప్రభావంతో ఎక్కువ కాలం ఇబ్బంది పడ్డటువంటి ధనుర్రాశి, మకర రాశి వారికి కూడా ఈ పంచగ్రహ కూటమి కానీ ఏలినాటి శని కానీ చాలా ఇబ్బంది కలిగించింది. అంటే 2025 సంవత్సరం కన్నా 26వ సంవత్సరంలో ఈ రాశి వారికి సప్తమ గురువు యొక్క మార్పు వల్ల అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలు 2026 అక్టోబర్ తర్వాత నుంచి అనుకూలమైన సమయంగా మకర రాశి వారికి కనిపిస్తుంది. అయితే జూన్ నుంచి ఈ రాశి వారికి అక్టోబర్ వరకు షష్టమ స్థితిలో, అంటే మకర రాశి వారికి సప్తమ స్థితిలోకి గురువు రావటం యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే మకర రాశి వారికి ఇప్పటి వరకు షష్టమంలో ఉన్నటువంటి బృహస్పతి సప్తమ స్థితిలోకి రావటం ఈ సంవత్సరంలో మకర రాశి వారికి అన్నింటా విజయాలు చేకూరేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే మార్చి నుంచి జూన్ వరకు షష్టమ స్థితిలో బృహస్పతి ఉండటం, ద్వితీయంలో రాహు సంచారం వల్ల ధన నష్టం, ఆటుపోటులు, అనారోగ్య సమస్యలు, మనక్లేశం, మానసిక సమస్యలు, దాంపత్య జీవితంలో సమస్యలు, తృతీయంలో శనైశ్వరుని యొక్క సంచారం కొంత నష్ట తీవ్రతను తగ్గించేటువంటి అవకాశంగా ఈ సంవత్సరం వారికి శనైశ్వరుని వల్ల కొంత అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. కానీ ఒక విధంగా మకర రాశి వారికి 2026 జూన్ నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే గురువు సప్తమ స్థానంలోకి రావటం వల్ల అన్నింటా యోగకాలమైన సంవత్సరం 2026 అని చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి ఇటు సప్తమంలోకి బృహస్పతి ప్రవేశం బాగుంది, తృతీయంలో శనైశ్వరుడు యోగదాయకంగానే ఉన్నాడు అనుకుంటే ధనస్థానంలో ఉన్న రాహు వల్ల విపరీతమైన ధనక్షయం, పెట్టుబడులు, వ్యాపార రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ సాగిపోవటం, ధనం నిలబడలేకపోవటం, మరి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల కొంత అనారోగ్య సూచనలు కానీ, ఆకస్మికమైన నిర్ణయాలు కానీ, అన్యోన్య దాంపత్యంలో వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం కూడా 2026 తొలగిపోయేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నెగిటివ్నంతా కూడా పాజిటివ్కి తీసుకొచ్చేటువంటి గురువు సప్తమ స్థానంలోకి రావటం మకర రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. మరి లాంగ్ టర్మ్ కోర్సులో కంప్లీట్ చేసుకుంటారు, ఎక్కడ బ్యాక్లాగ్స్ లేకుండా పూర్తి చేసుకుంటారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే